Amiga Kids. కొత్త పైసా. హాయ్ పిల్లలు, ఈరోజు మనం రాము కిట్టు వాళ్ళకున్న ఓ అలవాటు తెలుసుకుందాం. మీకు కూడా అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం తర్వాత, ఓకేనా? రాము కిట్టు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరికీ రోజు 8 గంటలకల్లా చక్కగా స్కూల్ వర్క్ అంతా చేసేసుకుని భోజనం చేసి అమ్మ దగ్గర పడుకోవటం అలవాటు. అప్పుడే నిద్రపోరు, అమ్మ కథలు చెప్తూ ఉంటుంది కదా, ఆ కథలు వింటూ హాయిగా నిద్రపోతారు వాళ్ళు. అయితే ఆ రోజు మాత్రం వాళ్ళకి నిద్రే రావటం లేదు. ఎందుకంటే ఆ రోజు రాత్రి 11 గంటలకి వాళ్ళ నాన్నగారు మెడ్రాస్ నుంచి వస్తున్నారు. మెడ్రాస్ అంటే తెలుసా మీకు? ఇప్పుడు మనం చెన్నై అంటున్నాం కదా, అదే ఒకప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు అనమాట. దానికంటే ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందైతే చెన్నపట్నం అనేవాళ్ళు. తిరిగి ఆ పేరునే వాళ్ళు ఇప్పుడు చెన్నై అంటున్నారు, ఓకేనా? ఆ మద్రాస్ నుంచి ట్రైన్లో వస్తున్నారు వాళ్ళ నాన్నగారు వస్తుంటే అంత ఆత్రం కాదు వాళ్ళకి. నాన్నగారు వచ్చే ప్రతిసారి కూడా ఏదైనా ఊరు వెళ్ళి వచ్చారంటే అక్కడి నుంచి ఏదో ఒక కొత్త వస్తువు తీసుకొస్తారు. ఆ వస్తువుని చూడటం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది, వాటిని దాచుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. స్నేహితులకు చూపించడం ఇంకా ఇష్టం, ఇంకా ఆనందం కదా. మీరు కూడా అలానే షేర్ చేసుకుంటారు కదా మీ ఆనందాన్ని, అలానే వాళ్ళు కూడా. అందుకోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకో విషయం ఉంది, తెచ్చే వస్తువుల కోసమే కాదు, నాన్నగారికి ఒక అలవాటు ఉంది. రాగానే ప్రయాణం విశేషాలన్నీ కూడా అమ్మతో చక్కగా చెప్తారు. అవన్నీ వింటూ ఉంటే భలే ఉంటుంది, మనమే వెళ్ళొచ్చినట్లుగా అనిపిస్తుంది. మరి వినాలి కదా అలాంటివన్నీ, అందుకే ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 11 గంటలైంది. నాన్నగారు ఇంటికి వచ్చేసారు. నాన్న అంటూ మీద పడిపోయారు. ఆగండర్రా, స్నానం చేసి వస్తానని చెప్పి నాన్నగారు స్నానం చేసి వచ్చారు. అమ్మ ఫలహారం తీసుకొచ్చింది. నాన్న అంటూ మళ్ళీ మీద పడ్డారు. ఉండండర్రా, నాన్నగారిని ఫలహారం చేయనివ్వండి అన్నది అమ్మ. పర్వాలేదులే అని చెప్పి నాన్నగారు ఆయన తెచ్చిన బ్యాగ్ని బయటికి తీశారు. బ్యాగ్లోంచి ఒక చిన్న కవర్ తీశారు. ఆ కవర్లో ఏమున్నాయి తెలుసా? కొత్తగా వచ్చిన పావలా బిళ్ళలు ఉన్నాయి. పావలా అంటే తెలుసా మీకు? 25 పైస్. అవి కొత్తగా వచ్చినాయి, మెడ్రాస్లోనే ఉన్నాయి, ఇంకా ఇక్కడ రాలేదు. అందుకే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు. వాటిని తీసి పిల్లల చేతికి ఇచ్చారు. పిల్లలు, ఇవి కొత్తగా వచ్చిన నాణాలు, ఇంకా మనకి ఇక్కడికి రాలేదు, చాలా టైం పడుతుంది ఇక్కడికి రావటానికి. మీకు కొత్త వస్తువులు అంటే ఇష్టం కదా, అందుకే తెచ్చాను. మీ ఇద్దరు తీసుకోండి, మీరేం చేసుకున్నా మీ ఇష్టం. మీ స్నేహితులకి ఇస్తారా, దాచుకుంటారా, ఏమైనా కొనుక్కుంటారా, మీ ఇష్టం అని చెప్పారు నాన్నగారు. ఇద్దరు వాటిని చూసుకుంటూ నాన్నగారు చెప్పే విశేషాలు వింటూ అక్కడే నిద్రపోయారు. మర్నాడు ఉదయం నిద్ర లేవగానే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? పెట్టె తెరిచి ఆ కవర్ తీసి వాటిని మళ్ళీ చూసుకున్నారు. అబ్బా, ఎంత బాగున్నాయి, చిన్నగా మెరుస్తూ చాలా బాగున్నాయి. పాత వాటిలా కాదు, పాతవి అంత మెరిసేవి కాదు, ఇవి భలే మెరుస్తున్నాయి అని అనుకున్నారు. గబగబా స్నానాలు చేశారు, టిఫిన్ తినేశారు, తొందరగా స్కూల్కి వెళ్ళిపోయారు. ఎందుకు? స్నేహితులకు చూపించాలని. వెళ్ళిన తర్వాత స్కూల్ బెల్ కొట్టేశారు. అప్పటికి లోపలికి వెళ్ళారు, క్లాస్లో కూర్చున్నారు. స్నేహితులకి కొత్తగా తెచ్చిన వాటిని చూపించాలని ప్రయత్నం చేశారు. కానీ టీచర్ గారు కేక వేయడంతో లోపల పెట్టేసుకున్నారు. లంచ్ బెల్ దాకా చాలా ఎదురు చూశారు, వాళ్ళందరికీ చూపించాలని, ఆనందాన్ని పంచుకోవాలని. మొత్తానికి లంచ్ బెల్ కొట్టారు. గబగబా బయటకు వచ్చారు. రండి చూపిస్తాను మీకు, కొత్తగా మా నాన్నగారు తెచ్చిన నాణాలు ఎంత బాగున్నాయో తెలుసా అంటూ కవర్లోంచి బయటికి తీసి చూపించారు. అబ్బా, ఎంత బాగున్నాయి, ఎంత మెరుస్తున్నాయి ఇవి, ఇంకా మనకి ఎప్పుడు వస్తాయో ఇవి, నాకు ఇవ్వవా అంటూ స్నేహితులు అడిగారు. లేదు, ఇప్పుడు కొంచెమే ఉన్నాయి కదా, మా నాన్నగారు మళ్ళీ వెళ్ళి తెచ్చినప్పుడు మీ అందరికీ ఇస్తాను అని చెప్పి వాళ్ళకి చూపించి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకున్నారు. వాళ్ళకి చాలా ముఖ్యమైన స్నేహితులకు మాత్రం ఇచ్చారు, మిగతాయి దాచుకున్నారు. అయితే ఇలా దాచుకోవడం అనేది కొంతమంది కొత్తవి దాచుకుంటారు, కొంతమంది పాత వాటిని దాచుకుంటారు. పాత నాణ్యాలని లేదా పాత నోట్లను బ్యాంకుల్లో ఇచ్చేస్తుంటాం కదా మనం కొత్తవి తీసుకోవడానికి. కొంతమంది అలా ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే అట్టు పెట్టుకుంటారు. అవన్నీ జ్ఞాపకాలు, పెద్ద అయిన తర్వాత చూసుకోవాలంటే ఉంటాయి కదా. కొంతమందికి అలాంటి ఇష్టం ఉంటుందన్నమాట. ఇంకా కొంతమంది ఏం దాచుకుంటారు తెలుసా?
స్టాంప్స్ కలెక్ట్ చేస్తారు, కాయిన్స్ కలెక్ట్ చేస్తారు, కూల్ డ్రింక్ ఉంది కదా, ఆ కూల్ డ్రింక్ మూతలు కూడా కలెక్ట్ చేస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, వాటి మీద చక్కటి బొమ్మలు ఉంటాయి, రకరకాల బొమ్మలు ఉంటాయి, వాటిని కూడా కలెక్ట్ చేస్తారు. వాటిని చక్కగా ఒక పుస్తకం పెట్టి ఆ పుస్తకంలో అంటించి ఆ బుక్ని జాగ్రత్తగా పెట్టుకుని స్నేహితులందరికీ చూపించుకుంటూ ఉంటారు. అలా చూపించుకోవటంలోని దాచుకోవటంలోని కూడా వాళ్ళకు ఒక ఆనందం ఉంటుంది. మీకు కూడా అలాంటి అలవాటు ఏదైనా ఉందా? ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. సరేనా? మళ్ళీ కలుద్దాం మనం. మళ్ళీ ఓ మంచి కథని చెప్పుకుందాం. బాయ్ బాయ్.